ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే మనం ఈ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సింది. మనకు 7000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక దేశంలో ఒక అద్భుతం జరిగింది. పిల్లలు స్కూల్ కి బుక్స్ తీసుకెళ్లరు, ఎగ్జామ్స్ రాయరు, ఫీ కట్టరు. కానీ ఈ దేశంలో పిల్లలు వరల్డ్ లో నెంబర్ 1. ఈ దేశమే ఫిన్లాండ్. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ వింటే మనం ఎందుకు ఇలా చదువుకోలేదని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. 1960 దాకా ఫిన్లాండ్ లో కూడా ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నట్టే ఉంది. కానీ ఒక చిన్న యాక్ట్ పిల్లల భవిష్యత్తునే మార్చేసింది. 1968 ఫిన్లాండ్ లో కాంప్రిహెన్సివ్ స్కూల్ రిఫార్మ్ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ అయింది. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన జొహానస్ విరోలియన్ కి ఈ యాక్ట్ నచ్చి గవర్నమెంట్ ప్లస్ టీచర్స్ ప్లస్ సొసైటీ అందరూ కలిసి ఈ యాక్ట్ ని అగ్రీ అయ్యారు. అప్పుడే వచ్చింది అసలైన మార్పు. ఫిన్లాండ్ లో ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్స్ ఉండవు. 7 ఇయర్స్ వరకు పిల్లలు అడవిలో తిరుగుతూ ఆడుకుంటూ పెరుగుతారు. ఎందుకంటే చిన్న వయసులో బ్రెయిన్ కి ఏబిసిడి బట్టి కొట్టిస్తే పిల్లల బ్రెయిన్ లో ఉండే క్రియేటివిటీ చస్తుంది. ఇప్పుడు ఫిన్లాండ్ లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ ఎలైట్ స్కూల్స్ ని బ్యాన్ చేశారు. అక్కడ పిల్లలకి స్కూల్ ఫీజు అని బస్ ఫీజు అని ఇలాంటివి ఏమీ ఉండవు. అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ అండ్ సేమ్ సిలబస్ అండ్ 16 ఇయర్స్ వరకు ఎగ్జామే ఉండదు. అక్కడ టీచర్స్ పిల్లలకి మార్క్స్ ఇవ్వరు, వాళ్ళని అర్థం చేసుకుంటారు. దాని వల్ల పిల్లలకి నేర్చుకోవాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవ్రీ 45 మినిట్స్ క్లాస్ కి 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని ఆడిస్తూ ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ ని నేర్పిస్తారు. అండ్ ఫిన్లాండ్ లో టీచర్స్ కావాలంటే మాస్టర్స్ కంప్లీట్ చేసి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంది. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా చిల్డ్రన్ సైకాలజీ తెలిసి ఉండాలి. ప్రతి 100 మందిలో కేవలం 10 మంది మాత్రమే టీచర్స్ గా సెలెక్ట్ అవుతారు. అండ్ వీళ్ళకి చాలా హై సాలరీస్ ఉంటాయి. సో ది బెస్ట్ మైండ్స్ టీచింగ్ లోకి వస్తారు. PISA అనే టెస్ట్ ని 32 కంట్రీస్ 2000 లో పార్టిసిపేట్ చేశారు. అందులో ఫిన్లాండ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీడింగ్ లో నెంబర్ 1. షాకింగ్ ఏంటంటే అక్కడ స్టూడెంట్ సూసైడ్ రేట్ 0. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇలాంటి విషయాలు రోజు తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి.